ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, కెరీర్ గైడెన్స్కి, జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడైతే అందించడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఏదైతే మరి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి 10% రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం 2019లో మనకి 103వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో 15(6)(16)(6) క్లాజునైతే చేర్చడం జరిగింది. ఈ 15(6) ప్రకరణ ప్రకారము విద్యా సంస్థల్లో అగ్రవర్ణ పేదల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారికి 10% రిజర్వేషన్లు కల్పించారు. అదేవిధంగా 16(6) క్లాజ్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లను ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కల్పించవచ్చని పేర్కొన్నారు. అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందాలంటే మరి ఏది క్రైటీరియా, ఏవి ఉంటే ఎలిజిబుల్, ఏవి లేకుంటే ఎలిజిబుల్ అనేది ఇక్కడ మనం ఒక డిస్కషన్ అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ ప్రాతిపదికలు ఏమి ఇచ్చారంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ క్లెయిమ్ చేయాలంటే అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయము 8 లక్షల లోపు ఉండాలి అనేది ఇక్కడ ఫస్ట్ పాయింట్ అండి. అదేవిధంగా ఆ కుటుంబానికి 5 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండరాదు. అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందాలంటే ఈ కండిషన్స్ అయితే అప్లై కావాల్సి ఉంటుంది. అదేవిధంగా సొంత నివాస గృహం 1000 చదరపు గజాల లోపు మాత్రమే ఉండాలనే కండిషన్ మరొకటి ఉంది. ఇందులో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితేనే ఆయన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందడానికి ఎలిజిబుల్ అయితే ఉంటుంది, గమనించాలి, లేకుంటే ఉండదు. నివాస స్థలం అదే మున్సిపాలిటీలో అయితే 1000 చదరపు గజాల లోపు మాత్రమే ఉండాలి, అప్పుడే ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతంలో అయితే 200 చదరపు గజాల లోపు ఉండాలి అనే విషయం ఇక్కడ మనం గమనించాలి. నివాస స్థలము పై అంశాల్లో కేంద్ర ప్రభుత్వం కాలానుగుణంగా మార్పులు చేయడానికి, దీంట్లో ఏవైనా మనకి అమెండ్మెంట్స్ తీసుకోవడానికి అయితే కేంద్ర ప్రభుత్వం అవకాశం అయితే ఉంది అనేది కూడా ఇక్కడ ఒక పేర్కొనడం అయితే జరిగింది. సో ఇవైతే మెయిన్ కండిషన్స్ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందాలంటే కుటుంబ వార్షిక ఆదాయం 8 lakhs లోపు ఉండాలి, కుటుంబానికి 5 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండరాదు, సొంత నివాస గృహం 1000 చదరపు గజాల లోపు ఉండాలి, నివాస స్థలం మున్సిపాలిటీలో అయితే 100 చదరపు గజాల లోపు ఉండాలి, గ్రామీణ ప్రాంతంలో అయితే 200 చదరపు గజాల లోపు ఉండాలనేది కండిషన్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకి కొన్ని అనుకూల ప్రతికూల వాదనలు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు ఇప్పుడు అమలులో ఉన్న సామాజిక విద్యాపరమైన రిజర్వేషన్లు అయితే తగ్గించడం లేదు, ఇది ప్రత్యేక కోటా కింద కల్పిస్తున్నారు, కాబట్టి ఇప్పుడు అమలవుతున్న రిజర్వేషన్లకు ఇది వ్యతిరేకం కాదు అనే ఒక అనుకూల వాదన. మొత్తం రిజర్వేషన్లు 50%కి మించరాదు అని ఒక జడ్జిమెంట్ అయితే మనకి ఉంది ఇందిరా సహాని కేసులో, కానీ ప్రత్యేక పరిస్థితుల్లో 50%కి మించవచ్చు అని పేర్కొంది, కాబట్టి ఇది కూడా మనకి ఇక్కడ అప్లై అవుతుంది. ఇక మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రిజర్వేషన్లు ఆర్థిక ప్రాతిపదికన కల్పించడంలో తప్పు ఏముంటుందని వాదిస్తున్నారు. ఇక దీనికి వ్యతిరేక వాదనలు ఎట్లా ఉన్నాయంటే అగ్రవర్ణ పేదల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కల్పించిన 10% రిజర్వేషన్లపై మనకు అనుకూల ప్రతికూల పాజిటివ్ నెగటివ్ అయితే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థిస్తూ మెజారిటీ తీర్పును కూడా మనకి వెలువరించడం జరిగింది. ఈ తీర్పుపై దేశంలోని కొన్ని సంస్థలు, వ్యక్తులైతే మనకి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పును వ్యతిరేకించడానికి వాళ్ళు చూపే రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఇక్కడ మనం చూద్దాము. ఆ రీజన్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు దేశంలో రిజర్వేషన్ల ద్వారా సామాజిక న్యాయం అందించడానికి, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి రిజర్వేషన్లు కల్పించాలని మరి రాజ్యాంగంలో పేర్కొన్నారు. కానీ దీనికి విరుద్ధంగా అగ్రవర్ణాల్లో మాత్రమే ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించి రిజర్వేషన్లు కల్పించడం అనేది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి, బేసిక్ స్ట్రక్చర్కి విరుద్ధమని పేర్కొంటున్నారు. ఈడబ్ల్యూఎస్ ప్రజలు కులం ఆధారంగా నిర్మాణాత్మకంగా అసమానతలను అనుభవించలేదు, ఈ రిజర్వేషన్లు అనేది సమాన అవకాశాల సారాంశానికి విరుద్ధం అని ఒక వర్గం వాదిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పరిధి నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను మినహాయించడం ప్రాథమిక హక్కుల్లో సమానత్వపు హక్కు విరుద్ధం కాదా అనే ప్రశ్న అయితే మరి వేస్తున్నారు. దేశంలో సుప్రీంకోర్టు అనేక కేసుల సందర్భంలో మొత్తం రిజర్వేషన్లు 50%కి మించరదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు కల్పించడం వల్ల మరి 50% పరిధి మించిపోయింది, మరి 10% వల్ల దాన్ని కూడా మరి ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఇక 10% రిజర్వేషన్లు ఎందుకు నిర్ణయించిన దానిపై స్పష్టమైన సమాచారం లేదు అని విమర్శకుల యొక్క వాదన. సో ఇది మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీతో పంచుకోవడం జరిగింది. మరి ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.